హలో హాయ్ నమస్తే. నేను మీ సురేష్ గౌడ్. భువనగిరి నియోజకవర్గంలో పంట సాగు కాలువల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వాను నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మూసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందన్నారు. గత 40 ఏళ్లుగా మూసిని ప్రక్షాళన చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో మూసి కాలుష్యంతో బాధపడుతున్న మూసి పరివాహక ప్రాంత ప్రజలకి విముక్తి కలిగేలా సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్నారు. ప్రకృతి బాగుంటేనే సర్వ మానవాళి బాగుంటుందని, అందుకే హైడ్రాకి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందేనన్నారు. ఒలిగొండ మండలం ప్రొద్దుటూరు, నాతాలగూడెం, ఒలిగొండ, మొగిలిపాక, ఒలివెర్తి, చిత్తాపురం, ముద్దాపురం గ్రామాల మీదుగా వెళ్లే పంట సాగు కాలువను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలకు సాగునీరు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఒలిగొండ మండలం ఇక్కడ సంగం గ్రామం భీమలింగం తత్వ దగ్గర ఉన్నాం. అందరం రైతులందరం కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మా ప్రధాన కార్యక్రమం ఏంటంటే ఈ మూసి సాగునీరు కాలువలు అన్ని బునియాది కానీ గిరాకీ ధర్మవరం కాలువల మీద ఆల్రెడీ ఇరిగేషన్ శాఖ మంత్రులు గౌరవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రివ్యూ కూడా పెట్టించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి వారు ఇద్దరు కూడా కలిసి ఈ కాలువల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మనకు సంబంధించి 450 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేసి మనకు ఈ కాలువలు బాగు చేస్తూ ఉన్నారు. సరే, ఆ 3 మేజర్ కెనాల్సే కాకుండా ప్రతి మండలానికి సంబంధించిన భువనగిరి బీబీనగర్ మండలానికి సంబంధించి బుల్లెపల్లి కాలువ కావచ్చు, అది 4 రోజుల కింద పర్యటన చేసినాం. అంటే ఆ కాలువలు వెడల్పులు నీళ్లు పోతున్నాయి, మూసిల్నేమో నీళ్లు అడవులుగా ఫుల్ పోతున్నాయి. అట్లే అలీనగర్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఈరోజు భీమలింగం కెనాల్ చూస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే ఫుల్ వాటర్ పోతుంది, మంచిగా సంతోషం అనిపిస్తుంది. 3 గేట్లు వల్ల ఇంకా 2 గేట్లు పెట్టాలి. అంటే సరిపోని నీళ్ళు పోతున్నాయి ఈడ. బట్ కిందికి పోతుంటే ఏమవుతుంది తెలుసా, అంటే కిందికి పోతే అక్కడక్కడ కట్టలు దిగే ప్రమాదం ఉన్నది. అక్కడక్కడ చెరువులు అలుగులు వస్తున్నాయి. అంటే అలుగు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఈడొచ్చి పైన తలుపులు మూసేస్తారు. అంటే ఆ చెర్లల్లో నీళ్లు పట్టాయి, లేకపోతే కాలువలు నీళ్లు పట్టాయి, కాలువలు వెడల్పు సరిగ్గా లేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈడ యాక్చువల్గా 5 గేట్లు పెట్టాలి. కాలువ సన్నగా ఉన్న దగ్గర వెడల్పు చేయాలి. ఆడ తూములు ఉన్నాయా, స్లూస్ గేట్ సరిగ్గా ఉన్నాయా, చెరువులు అలుగు వస్తుంటే వాళ్ళు ఇక్కడ వచ్చి మోయకుండా చెరువుల ఆడ కింది కాలువలకు పోయే దగ్గర గేట్ ఎక్కువ చేయాలి. ఇప్పుడు ఒలిగొండ చెరువు ఉంది, ఆడ 2 గేట్లు ఉన్నాయి, మనకు 3 ఉన్నాయి. ఆడ ఇంకా 2 గేట్లు పెంచాలి. పెంచితే ఏంటంటే ఆ చెరువు అలుగుపోయారు. చెరువు అలుగు పోసి ఆ పొలాల మీదకి పడితే పొలాలు ఖరాబ్ అయితే వాళ్ళు వచ్చి ఆ తలుపు పైన మూస్తారు, కింద మూస్తారు. సో ఇదంతా ఏంటంటే ఒక మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది భీమలింగం కెనాల్ ఇప్పుడు చిత్తాపురం దాకా నీళ్ళు పోతుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ కెనాల్ మోడర్నైజ్ చేస్తే, సరిగ్గా ప్లాన్ చేస్తే, ఇక్కడ ఏసీగా మన డి గారు కూడా ఉన్నారు, శాంతి గారు రెండమ్మ, అయితే డి గారు ఉన్నారు, ఈ గారు కూడా వస్తుంది. మొన్న కూడా అధికారులతో తిరుగుతూ ఉంటారు. సో ఇది చిత్తాపురం దాకా నీళ్ళు పోవాలి. ఇప్పుడు చిత్తాపురం వాళ్ళకి ఏమవుతుంది, కిందోళ్ళు తలుపులు తీసే వరకు వాళ్ళకి చిత్తాపురం సార్లకు నీళ్ళు అక్కడ. సో ఎల్వర్తి వరకు పోతుంది, మళ్ళీ మొయిల్బాక కాలువలు. సో ఏ విధంగా కెనాల్ సిస్టమ్ ఇస్తాం, ఏ విధంగా ఊరిలో ఉన్న సమస్యలు ఓ దగ్గర పోతే చెరువు కట్ట ఊకే దొరుకుతుంది. సో ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెటరేట్ చేసుకొని ఈ ప్రాంతం, ఎందుకంటే యాక్చువల్గా ఓ పక్క ఈ మండలాల్లో బునియాది గాని కాలువ ఎంత వాడుతుందో, బునియాది గాని కాలువ కంటే ఈ భీమలింగం కాలువ ఇంకెక్కువ వాడుతుంది. అంతే కదా, అది 6 ఊర్లు 7 ఊర్లు తిరిగితే నీటికి వెళ్ళిపోతే ఇది ఎంత పోతుంది, అది ఒక 10,000 ఎకరాలు వారింది అనుకోండి, ఇది ఒక 15,000 ఎకరాలు వాడుతుంది. సో ఆయకట్టు ఎంత ఉందండి, లేదు మ్యాక్సిమం ఉంటుంది. దాదాపు 15 ఊర్లు అంటే ఊరికి 1000 ఎకరాలు అంటే ఎంత అయింది. సో ఏరియా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఇరిగేషన్ పెరుగుతుంది. సో అతి ముఖ్యమైనది భీమలింగం అని చెప్పి. అయితే ఆల్రెడీ ఉన్న సిస్టాన్ని మోడర్నైజ్ చేయడానికి అతి తక్కువ డబ్బుతోటి ఈరోజు మా ప్రభుత్వం కూడా ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన, నాడు కేసీఆర్ లాగా వాళ్ళ పేరు కోసం ప్రాణహిత పేరును తీసి కాళేశ్వరం అని పెట్టి 30,000 కోట్లను 1,00,000 కోట్లకు పెంచి కమిషన్ల కోసం కట్టి కూలే ప్రాజెక్టులు కట్టడానికి కాదు ఈరోజున్న ప్రభుత్వం. ఎడనన్నా ఈరోజు మేము మూసి నీళ్లు అంటే కాలుష్యమైన నీళ్ళతో వ్యవసాయం చేస్తున్న రైతులు ఒక్క 400 కోట్లు ఇవ్వమని 10 ఏళ్ళు 20 ఏళ్ళకి వెళ్ళి అడిగితే 10 ఏళ్ళకి వెళ్ళి అంతకుముందున్న ప్రభుత్వం నిధులు ఇవ్వలే, పేరుకు శాంక్షన్ చేసి పైసలు రాదు. ఈరోజు కొద్ది డబ్బులు పెడితే 4,00,000 కోట్లు 4,500 కోట్లు అడిగితే ఈరోజు అంతకుముందు అడిగితే ఈరోజు శాంక్షన్ చేసిరు. మాకు ఇక్కడ భువనగిరిలో రివ్యూ పెట్టారు, మంత్రి గారు ఇక్కడికి వచ్చారు. ఓకే, సో ఆ రివ్యూ పెట్టుకొని డబ్బులు శాంక్షన్ కూడా అయ్యాయి. సో అతి తక్కువ డబ్బుతోటి ఆయకట్టు ఎక్కువ చేసే కార్యక్రమం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అట్లే ఉత్తమ్ గారి కూడా ఆలోచన ఆ విధంగా ఉన్నది. కాబట్టి మరి మన కాలువల మీద ముఖ్యమైన దృష్టి పెట్టారు. ఇది 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, 1 సంవత్సరం 2 ఏళ్ళల్లో మంచి కాంట్రాక్టర్ ఉండాలి, నిధులు రావాలి, ఈ కాలువలు అయిపోవాలి.
ఆ బొల్లెపల్లి కాలువ మీద కూడా లాస్ట్ వీక్ తిరిగినాం. అదైతే మరీ ఇంకా లోపభూయిష్టంగా ఉన్నది, డిజైన్ ప్రాపర్ లేదు. దాని మీద సగం తిరిగినాం, మళ్ళీ కూడా తిరిగి దానికి కూడా ప్రాపర్ ఎస్టిమేషన్స్ పెట్టినాం. అంటే అతి తక్కువ డబ్బుతో ఒక్కొక్క కాలువకు 7-10 కోట్ల కంటే ఎక్కువ కావు. 10 కోట్లు శాంక్షన్ చేపించుకొని ఇది చేసుకుంటే ఎక్కువ ఈ 3 మండలాలకు సంబంధించిన ఆడ పోచంపల్లి, అలీనగర్ కానీ ఇవన్నీ చేస్తే ఎక్కువ ఇరిగేషన్కు అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనం మూసి దగ్గర ఉన్నాం, సంగం కథ దగ్గర ఉన్నాం. ఈరోజు మూసి ప్రక్షాళన మీద ఈ సాగునీరు కథ ఎంతైతే ఉన్నదో ఈ ప్రాంత వాసులకు, దీనికంటే ఎక్కువ కూడా అతి ముఖ్యమైనది అంటే మన తరాల మీద, మన జనరేషన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ ప్రాంత ప్రజలందరి మీద ఈ ఏదైతే కాలుష్యం ఉందో ఈ కాలుష్యం బారిన పడి ఈ ప్రాంతంలో అడ్డమైన రోగాలు వస్తున్నాయి, పారాలసిస్లు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా తెలియకుండా జరుగుతున్నాయి. సరే రైతులు ఏదో మురికి నీళ్ళతో ఏదో వ్యవసాయాలు గిట్ల ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. కానీ సరే ఈరోజు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ సుందరీకరణ పేరు మీద మూసీ ప్రక్షాళన మొదలైంది, నాంది పడ్డది. దీనికి మొన్న బడ్జెట్లో 1500 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా పెట్టిండ్రు. 58-60 వేల కోట్లతోటి మూసీ సుందరీకరణ కార్యక్రమం చేపట్టిండ్రు. ఈరోజు గండిపేట నుంచి ఆదిలాబాద్ వరకు మొదటి స్కీమ్లో మొత్తం కూడా దాదాపు 50 కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుంది. ఆడ మొత్తం 32 ఎస్టీపీలు పెట్టి 32 ఎస్సీపీలు ఇవన్నీ కూడా పెడితే మొత్తం కాలుష్య రహితమైన నీళ్లు మూసీలో ప్రవహింపజేసే కార్యక్రమం ఉంటుంది. ఈ మూసీలో మేము చదువుకునేటప్పుడు ఇలా మూసీలో స్నానాలు చేసినప్పుడు ఇలా చెల్మలలో మంచినీళ్ళు తాగాలి. ఈరోజు ఆడ కాలు చేయి పెట్టాలంటే పరిస్థితి బాగాలేదు. ఈ ఒక్క భువనగిరి నియోజకవర్గం కాదు, నల్లగొండ నియోజకవర్గం అంతా కూడా మూసీ నది నీళ్లు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టిట్యున్సీని టచ్ చేస్తుంది. అంటే ఈ కాలుష్యమైన నీళ్లు ఉండాల్సిన అవసరం లేదు. ముందే ఫ్లోరైడ్ ప్రాంతం, ఫ్లోరైడ్ తోటి ఇబ్బంది పడుతున్నాం. కనీసం మూసీతోటి మళ్ళీ మంచి నీళ్ళు వస్తే మళ్ళా ఈ కాలుష్య రహితమైన నీళ్ళు ఇచ్చేది కాకుండా రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం మూసీ సుందరీకరణ, మరి అట్లనే 2 టీఎంసీల వాటర్ గోదావరి నుంచి తీసుకొచ్చి మరి అక్కడ గండిపేట్ల, ఇక్కడ హిమాచార్లో వస్తే ఆ కాలుష్యం మొత్తం ట్రీట్ చేసిన నీళ్ళక మరి గోదావరి వాటర్ కూడా వచ్చే 2 టీఎంసీలు చేరితే అది మొత్తం ఫ్రెష్ వాటర్ మూసీలో ప్రవహిస్తుంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒదికు సాగునీరు, ఒదికు మంచినీళ్ళు, మళ్ళా పాతకాలం లాగా కాలుష్యరహితమైన నీళ్ళు ఈ ప్రాంతం గుండా పోతే ఇది చాలా గొప్ప విషయం. ఇది ప్రభుత్వం ఒదికు సాగునీరు కాలువలు, ఒదికు మూసీ కాలుష్యం మీద కూడా నిధులు పెట్టి చేస్తున్నట్టు ఇది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, మేమందరం కూడా హర్షిస్తున్నాం. ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నామంటే ఈ మూసీ సుందరీకరణ కావాలి, మూసీ కాలుష్యరహితం కావాలంటే గోదావరి నీళ్ళు రావాలి, ఫ్లో అవ్వాలంటే ఏం చేయాలి? మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇండ్లు తొలగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఒకరిద్దరు బాధ కాదు, ఒక త్రిబుల్-ఆర్ పోతుంది, ఒక రింగ్ రోడ్ పోతుంటే వందలాది మంది భూములు పోతుంటాయి, అది వేలాది మంది భూములు పోతాయి. ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది? వాళ్ళ భూములు ఎందుకు ఇస్తున్నారు అంటే లక్షలాది మంది మంచి కోసము, భావి తరాలకు, జనరేషన్స్ కోసము, ఇండస్ట్రియలైజేషన్ కోసము, ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఇవన్నీ చేస్తుంటారు అన్నదిగా ఇటువంటి అన్నీ జరుగుతాయి. సో మూసీ సుందరీకరణ అయితే, మూసీ కాలుష్యరహితం అయితే గోదావరి నీళ్ళు అంటుస్తే ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షలాది మందికి మేలు జరుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఆ మూసీ రివర్ బెడ్ అంతా క్లీన్ చేస్తే ఈ హైడ్రా దాని మీద ఇది గొప్ప కార్యక్రమం ఇది. కాకపోతే ఇనిషియల్గా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది, కొంత ఇబ్బంది పడుతుంది. దాన్ని ఇక వాళ్ళు ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ రోజు కేసీఆర్ అన్నాడు 25,000 ఇండ్లు తీసేస్తాను, 25,000 ఇండ్లు. మేము 12,000 ఇండ్లు మూసీ రివర్ బెడ్ మీద మాట్లాడుతున్నాం. 12,000 ఇండ్లకు కూడా ఆల్టర్నేట్ ఫెసిలిటీలు ఇస్తామనే చెప్తున్నాం కదా. ఇవాళ కూడా కొంత ఓర్చుకోవాలి, కొంచెం సమయం పాటించాలి. అధికారులు కూడా వాళ్ళకి సరైన సమయం ఇచ్చి అవి చేస్తామని అంటారు. ఇది ఈ తరమే కాదు, పని కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైడ్రా అయితేనే మూసీల నీళ్ళు ఎక్కువ ఫ్లో వస్తుంది. ఈ ప్రాంతం కూడా అంటే ఈ జిల్లా సౌత్ తెలంగాణ అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా మంచిగా అవుతుంది. కాబట్టి హైడ్రా కూడా చాలా మంచిది. ఇది వచ్చే ఎన్వైరాన్మెంట్ బాగుండాలి. ఎన్వైరాన్మెంట్ బాగుంటేనే మానవాన్ని కూడా మంచిగా ఉంటుంది. మనమే కాదు కదా, అన్ని వన్యప్రాణులు, అన్ని పశు పక్షాదులు అన్నీ మంచిగా ఉండాలి. ఈరోజు అన్నీ సో ఈ కాలుష్యమైన నీళ్ళు ఇవన్నీ కూడా పోవాలంటే హైడ్రా కావాలి, మూసీ రివర్ డెవలప్మెంట్ కావాలి. హైడ్రా అయితేనే ఒక పక్కకి ఇది అవుతుంది. సో అధికారులు కూడా కొంచెం సమయం పాటించి ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి నచ్చజెప్పి చేయాలి. ప్రతిపక్షాలు ఒట్టిగా అడ్డగోలుగా దీన్ని కూడా ముఖ్యంగా ఈ సాగునీరు కాలువలను తిరుగుతున్నాం. యాదాద్రి మన భువనగిరి నియోజకవర్గం ఆల్ మండల్స్ ముఖ్యంగా ఏంటంటే బునియాద్ కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకేమో మనకు మంత్రి గారే వచ్చాడు, రివ్యూ పెట్టాడు, దానికి శాంక్షన్స్ వస్తున్నాయి.
దాదాపు 450, 480 కోట్లు, దాదాపు 500 వరకు మనకి ఇస్తున్నట్టే లెక్క. 500 కోట్ల వరకు ఆ శాంక్షన్స్ కూడా అయినాయి. తొందరలో ఇవన్నీ టెక్నికల్ వాటెవర్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నీ వచ్చేసి అది నిధులు టెండరింగ్ అన్నీ కూడా అవుతాయి. సో ఆ కెనాల్స్ ఏంటంటే 12 మండలాలు 5 నియోజకవర్గాలు, అవి ఇంపార్టెంట్, అది ముఖ్యమైన పని. బట్ వాటితో పాటు మన ఒలిగొండ మండలం, మన భువనగిరి బీబీనగర్ కానీ పోచంపల్లి కానీ వీటికి సంబంధించిన ప్యారలల్ కెనాల్ సిస్టమ్ ఉంది. పోచంపల్లిలో అలీనగర్ కానీ, ఈడ మన బీబీనగర్ భువనగిరిలో బొల్లెపల్లి కాలువ కానీ మొన్న తిరిగిన పోయిన వారం అంతా ఈ గారు వీళ్ళంతా ఎస్టిమేషన్స్ చేస్తుంది దాన్ని కూడా ఫర్దర్. ఇప్పుడు భీమలింగం కెనాల్ కూడా మన ఒలిగొండ మండలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం తిరుగుతున్న వీడ ఇది బునియాది కానీ కాలువన్న 7-10 ఊర్ల మీదకి వెళ్ళిపోతుంది. ఇది 15-20 ఊర్లు కవర్ చేస్తుంది ఇది భీమలింగం. సో దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ కెనాల్ అన్నట్టు. ఇది దీంతో రైతులకు ఎక్కువ ఇరిగేషన్ అవుతుంది. అయితే ఇంత మంచి కెనాల్ ఉంది, మూసీలో నీళ్ళు పడిపోతున్నాయి, ఇక్కడ కాలువలకు నీళ్ళు పూజుతలేవు. అంటే ఇది ఆనాడు డిజైన్ చేసినారు, దీన్ని మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు. గత టైంలో ఎవరు పట్టించుకోలేదు, గత ప్రభుత్వం కానీ అంతకుముందు కానీ. సో ఈరోజు ఏమవుతుందంటే మేము ఇప్పుడు భీమలింగం దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. ఇలా రోడ్డు పాటలు ఏంది, కెనాల్ పోయి ఇంత పెద్దగా ఉంది, ఓ సాగర్ కెనాల్లో సగం ఉంది, అంటే ఎన్ని నీళ్ళైనా పోతాయి. కానీ ఏమవుతుంది, ఇప్పుడు మన భీమలింగం దగ్గర ఆడ 3 ఉన్నాయి కదా, 3 వెంట్స్ ఉన్నాయి, ఇంకా 2 వెంట్స్ మూసే ఉన్నాయి. ఆ 3 వెంట్స్ తీసేస్తే, ఆ తలుపులు తీస్తే వచ్చే నీళ్ళు, ఆ నీళ్ళని కూడా కాలువ తీసుకునే పరిస్థితి లేదు. కాలువ తీసుకుంటుంది కానీ మధ్య మధ్య ఏమైంది, పొద్దుటూరుకు వచ్చే వరకు ఆడ కల్వర్ట్స్ ఉన్నాయి. కల్వర్ట్స్ ఆడు 4 ఉంటే 2 బ్లాక్ అయిపోయింది, ఉండిపోయింది, నీళ్ళు పోవు. నీళ్ళు వెళ్ళకపోతే ఏమవుతుంది, నీళ్లు నిండి ఆ పొలాలకు పోతాయి. పొలాలకు పోతే రైతులు ఏం చేస్తారు, పోయి తలుపులు మూసేస్తారు. పైననే రెగ్యులేటర్ దగ్గర మూసేస్తే ఈ కాలువ బంద్ అవుతుంది, కింద వాళ్ళకి నీళ్ళు పోయి. ఎందుకంటే ఆయన పొలాలు మునుగుతున్నాయి కాబట్టి. అది అట్లనే ఉంది, మాందాపురంలో అట్లే ఉంది, నాతాలగూడెంలో అట్లనే ఉన్నది. సో అంటే ఇట్లాంటి ఇష్యూస్ వల్ల ఈ సరైన ఇది ఒక్కొక్క దగ్గర బండ్ స్ట్రెంత్ లేదు, బండు ఓవర్ఫ్లో అవుతుంది, పొలాలు కొట్టుకపోతుంటాయి. కాబట్టి వాళ్ళు ఒక్కసారి నీళ్ళు వచ్చినాయంటే ఆడు తుంపని చేస్తారు ఆ రైతు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒలిగొండ చెరువు దగ్గర ఉన్నాం. అన్నిటికంటే వర్స్ట్ పాయింట్ ఏంటంటే ఒలిగొండ చెరువు దగ్గర ఉంది. ఒలిగొండ చెరువు దగ్గర మనకు 12 మీటర్స్ కెనాల్ ఉంటే అంతటా రెగ్యులేటర్స్ ఈ కెనాల్ సిస్టమ్ ఎట్లుందంటే ఒళ్ళ దూడు దాదాపు కాలువ ఎంత ఉంటే అంత వెడల్పు ఉంది. ఈడెట్లుంది మన ఒలిగొండ చెరువులకు వెళ్ళేది అంటే ఒక చెరువు కింద ఏదో ఓ తూములు 2 తూములు లాక్కున్నాయి, అంటే పంట పొలాలకు పోయే తూముల కంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. అది కాదు కదా, మనకు అంతటా 5 వెంట్స్ 6 వెంట్స్ ఉన్నాయి. ఈడ కూడా 6 వెంట్స్ తయారు చేయాలి, చేసి దాన్ని ప్రాపర్ డిజైన్ చేస్తే నీళ్లు వచ్చినట్టు కిందకి వెళ్తాయి. అవి వెళ్ళకపోతే ఏమవుతుంది, అలిగెళ్తుంది, అలిగెళ్ళి పొలాల మీదకి వెళ్ళబడి పొలాలు ఖరాబ్ అవుతున్నాయి, రైతులు పోయి పైన బంద్ చేస్తారు. లేకపోతే రైతులు బాధపడతారు, ఈ మా పొలాలు మేము వ్యవసాయం చేసి దండుగానే అన్నారు. సో ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అంటే ఊరూరులో ఇట్లాంటి సమస్య ఉండి ఈ కాలువ ఇట్లుండే వరకు ఏమవుతుంది, కింద ఇప్పుడు మన ఒలిగొండల ఈ మల్లెపల్లి, ఏర్పెట్టి, నర్సాపూర్, చిత్తాపూర్, గోప్రాజ్పల్లి ఇవేంలో కూడా ఇట్లా పడి సుంచాల అంతా ఏడు దాకా పోతుంది, అంటే పాలాడు దాకా పోతుంది, ఆత్మకూరుగా పాలాడు మోత్కు. సో ఆడి వరకు పోయే కాలువ అంటే పెద్ద ఇరిగేషన్ ఫెసిలిటీ ఇది. దీన్ని టోటల్ రీమోడలింగ్, రీడిజైనింగ్ చేసుకొని ఈ కాలువకు మళ్ళీ అడిషనల్ ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని ఇమ్మీడియట్గా టెండర్ ఇచ్చే కార్యక్రమం ఇది చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఇక్కడికి సంబంధించి బునియాది జ్ఞాన కాలం ఎంతనో అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్. సో ఇక్కడ రైతాంగం ఎప్పుడు ఇబ్బంది పడుతుంటుంది. సో దీనికి పర్మనెంట్గా పరిష్కారం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ అట్లనే ఆ బొల్లెపల్లి ఆడ ఆ సిరిపురం దిక్కుపోయేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, సిరిపురమా ఎల్లెక్క వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గొల్లెపల్లి దిక్కు ఆ తూము మూసేస్తారు. అయితే వీళ్ళకి ఏంటంటే సపరేట్ కెనాల్ ఉంది జాలగాల దగ్గరికి 6 కిలోమీటర్స్ మొదటికి ఉంది, అది మూసుకపోయినట్టు అయింది, రైతులు ఒత్తుకొచ్చారు, తక్కువైంది. ఆ కెనాల్ ఒకటి అదొకటి ఎస్టిమేషన్ చెప్పినాం, అది కూడా ఎస్టిమేషన్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఎస్టిమేషన్. సో అదొక కెనాల్స్. సో ఎంటైర్ ఇరిగేషన్ సిస్టమ్ బొల్లెపల్లి కాలువ 4 days బ్యాక్ అదైతే మరీ చిన్నగా ఉంది. ఈ కాలువల వీళ్ళ ఒక 10 వంతులేదు ఆ కాలువ. ఎట్లా పోవాలి, 15 ఊర్లు పోతుంది, తండాలు ఇట్లా 10-15 వేల ఎకరాలు పడుతుంది ఆ కెనాల్ మంచిగా చేస్తుంది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో ఇట్లాంటివన్నీ మొగ్దుంపల్లి కథ ఉంది, ఆ కథల దగ్గర ఏంటి, ఆ కథల దగ్గర సమస్య ఉంది కదా, ఓదిక్కు పడి నీళ్లు పడిపోతుంటాయి, మన బునియాది కానీ చెట్లకే నీళ్ళు వస్తుంది. ఇప్పుడు ఇవాళ సాయంత్రం ఇది చూసుకొని మొగ్దుంపల్లి కథ దగ్గర కూడా పోతుంది. సో ఇవన్నీ కూడా వీటన్నిటి మీద వర్క్ చేసి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లే బసవపురంది కూడా కాలువ ఆడ ఏది రోడ్ క్రాసింగ్ ఉంది రాగిరి దగ్గర, కలెక్టర్ దగ్గర,
ఆ క్రాసింగ్ చేస్తే మనకి ఇక్కడ వస్తాయి. ఏది ఆ కాలువ మెయిన్ కెనాల్ అయింది, ఇంకా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కానీ అదైతే మంచి నీరు కూడా వస్తుంది. సో ఇవన్నీ కాక గొప్ప విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మనకున్న సమస్య ఏంది, సాగునీరు సమస్య. ఇంకో సమస్య ఏంటి, మూసీ ప్రక్షాళన. మూసీలు అన్ని మురికి నీళ్ళు, కాలుష్యమైన నీళ్ళు, ఫ్యాక్టరీల పొల్యూషన్ అన్ని చాడిపోస్తుంది. ఈరోజు సీఎం గారు కాలుష్య రహిత మూసీ ఉండాలి, హైదరాబాద్ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేపట్టిండ్రు. మూసీ సుందరీకరణ ఎస్టీపీలో 32 ప్లాంట్లు పెడుతున్నారు హైదరాబాద్. ఈ 32 ప్లాంట్లు 1.5 year లాంచ్ చేస్తున్నారు. 1.5 yearలో స్టార్ట్ అయితే మూసీలో మళ్ళా మనం పాతకాలంలో ఈత కొట్టేది, మంచినీళ్ళు తాగేది షెల్మలలో. సరే నీళ్ళు తాగకుండా కనీసం పశువులు తాగే నీళ్ళు కాకుంటుంది, పొల్యూషన్ రహితం, పొల్యూషన్ లేకుండా ఉంటుంది. ఉదయం మురికి ఉంటుందేమో కానీ బట్ ఇట్ ఈజ్ పొల్యూషన్ ఫ్రీ వాటర్ మనకు వస్తుంది. రైతులకు పర్ఫెక్ట్ నీళ్ళు అప్పుడు వస్తాయి మనకు. సో ఈరోజు సీఎం గారు చేసిన గొప్ప కార్యక్రమం హైడ్రా చేస్తున్నారు. ఈ కాలుష్య నివారణ ఎస్టీపీలు పెట్టడమే కాకుండా గోదావరి నీళ్ళు 2 TMC తీసుకొచ్చి గండిపేటల హిమాచార్లో పోస్తున్నారు. వాటితోటి ఏంటంటే నదీ ప్రవాహం ఎప్పుడు ఫ్రెష్గా వచ్చే కార్యక్రమం ఉంటుంది. సో అది రావాలంటే ఏంది, ఇప్పుడు ఆ మూసీ రివర్ బెడ్లు ఇల్లు కూడా పోవాలి. అంటే మూసీ హైడ్రా ఏదైతే చేస్తారో మూసీ రివర్ బెడ్లోనే ఉంటే ఎట్లయితే ఎవరైనా ఎన్విరాన్మెంట్ తోటి ఆడుకోవద్దు, ఏమంటారు పర్యావరణం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ జనరేషన్ కాదు, వచ్చే జనరేషన్లకు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రోడ్ వేస్తున్నామండి, రోడ్ వేస్తుంటే ఆ ప్రాంతం కొన్ని జిల్లాల బట్టి పోతుంటుంది. కానీ ఆ భూమి కోల్పోయిన వాళ్ళు 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, బట్ లక్షల మందికి మేలు అవుతుంది. సో ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మూసీలో కూడా ఈ హైడ్రా అనేది సరే అధికారులు కూడా ఏంటంటే ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు ఆల్టర్నేట్ స్పేస్ చూపెట్టి చేయాల్సిన అవసరం ఉంది. సీఎం గారు అదే చెప్తున్నారు. సో దీనికి అందరు తోడ్పాటు అందించాలి. అపోజిషన్ పార్టీస్ దీన్ని వేలెత్తి చూపెట్టి ఆగమాగం చేయొద్దు. నాడు కేసీఆర్ కూడా అన్నాడు హైడ్రా ఈ ఇల్లు తీయాల్సిన కార్యక్రమం ఉన్నది. చెర్లు కుంటలలో ఉన్న దగ్గర సరే ఊర్లలో అంటే వేరు విషయం. చిన్న ఊర్ల కాడ తెలిసి తెలవకుండా ఎస్సీలో బీసీలో ఎవరన్నా 5-10 ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. అది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. బట్ మేజర్గా కాలువలకు అడ్డంగా ఉండి చెర్లకు అడ్డంగా ఉండి కావాల్సుకొని కట్టుకుంటే మన భువనగిరిలో చూసినాం నిన్న. ఆడ ఎవరు ఇన్క్రెడిబుల్ ఉండేవాళ్ళు లేఅవుట్ భువనగిరి చెరువుకే తప్పుతుంది. రాంగ్ అదే. ఒక బిజినెస్ వాడు వ్యాపారం చేసేవాడు ఒక పేదోడు పోయి ఇల్లు కట్టుకుంటే మొత్తం లేఅవుటే బఫర్లా లేఅవుట్ ఉంది, విచ్ ఈజ్ రాంగ్. అందులో చెర్లకు వాటర్ బాటిల్ని కట్ట కట్టేసాడు వాళ్ళకి నీళ్ళు రాకుండా. సో ఆ శ్మశాన వాటికి స్థలం పెంచాలి, హైడ్రా నాడు ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇట్లాంటి అవసరం ఉన్నది చేయాలి. చిన్న వాటి దగ్గర ప్రాబ్లీ వీ కెన్ ఓవర్లుక్ దట్. మా దగ్గర త్రిబులార్ సమస్య వినవించినాము. ఒక్కటి అండి, త్రిబులార్ మీద చెప్పాలంటే అన్ని కార్యక్రమాలు పాత గవర్నమెంట్లో అయ్యి 3A ఇచ్చారు, స్మాల్ 3A అంటారు, 3 క్యాపిటల్ A ఇచ్చారు. ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాని మీద మళ్ళా నోటిఫికేషన్ మెయిన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎక్కడ అక్వైర్ అవుతుంది ఏమవుతుంది. మళ్ళీ ఏం చేశారు, దాని మీద 3D ఇచ్చారు. అంటే ఇన్ని అయిపోయినాక ఆనాటి ఎమ్మెల్యేనో అది రోడ్ ఎడికేలా పోతుందో మాకు తెలియదు అన్నట్టు అన్నీ వాళ్ళ ముందు అయిపోయినాయి. సరే మేము ప్రతిపక్ష పార్టీగా నాడు మేము కొట్లాడినాం, డౌట్ లేదు, కొట్లాడినాం. దాన్ని మాకు తపన ఉంది, అరే ఎట్లా మేలు చేయగలుగుతాం. కానీ ఇదేమవుతుందంటే ఎంటైర్ ఏరియా ఆఫ్ ఇది మన ఉత్తర భాగం అంతా ఆల్మోస్ట్ అలైన్మెంట్ అయినట్టుంది. సో దానికి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఇంకా ఏదో విధంగా వాళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ టైంలో స్టార్ట్ అయ్యే టైంలో మనం పోయి గిద్ది అంటే మళ్ళీ అంతటా అట్లే అడుగుతారేమో. ఇది ఎట్లయితుంది, ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్ళినా, మన R&B మంత్రి గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళినా. ఇప్పుడు మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి స్థాయిలో అయ్యే పని ఇది. నేను కోదండ రెడ్డి గారు కూడా చెప్పిన, హనుమంతరావు గారు చెప్పిన, ఆ రోజు అందరూ వచ్చారు, మరి ఈరోజు అందరూ మాట్లాడాలని చెప్పాను. సో ఒక్క కాన్సెన్స్లో మన వరకు చేయాలంటే అంటే చేయాలని ఇంటెన్షన్ ఉన్నా చేయబోతే వేరే అబ్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇక్కడ తీస్తామంటే పక్కకున్న వాళ్ళు ఆడ మాది అంటారు, ఈ ప్రాజెక్ట్ ఆగుతుందేమో. మరి దీనికి ఏంటిది ఎక్కువ పరిహారం ఇచ్చే ఫస్ట్ అలైన్మెంట్ ఏమంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, సెకండ్ ఆల్మోస్ట్ ఫైనల్ షేప్కి వచ్చిందని ఎట్లా చేస్తామనేది మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఒకసారి రైతులను తీసుకెళ్ళి సీఎం గారిని కలవడానికి మేమైతే ప్లాన్ చేస్తున్నాం. సీఎం గారు తలుచుకుంటే అంటే మనం ఏదైనా టెక్నికల్ గ్రౌండ్స్ మీద కొట్టేయాలి. 25 కిలోమీటర్లు ఉంది, ఇది 40 కిలోమీటర్లు వాల్ రోడ్, ఈడెందుకు పోతుంది, చౌటుప్ప దగ్గర ఎంత దూరం, వేరే దగ్గర ఎంత, అంటే సమ్ లాజిక్. మళ్ళీ ఇంకోటి కూడా అడగొద్దు, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మారుస్తున్నాం.